మన దగ్గర బూతులు అప్పుడు మండల్ ఎలిజిబుల్ కావాలనే ఉద్దేశంలో చాలామంది అన్ని రకాలుగా కష్టపడి మండల్ ఎలిజిబుల్కి 50% అబోవ్ అనేది రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అందరిని ఇన్ఛార్జులుగా మండలాలకు పంపించి ఆ కార్యక్రమం ఒక దగ్గర 50% అబోవ్ అయింది, 60 అయింది, 70 అయింది, 80 అయింది. ఆ బూతుల నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామచంద్ర సార్ గారికి, జిఎస్ గారికి ఇచ్చి వారి ద్వారా జిల్లాకు పంపించడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని కాలేవు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేయలేదు. తర్వాత క్రియాశీల సభ్యత్వం చేసి 100 రూపాయలు కట్టి అన్ని పాత పూర్వ మండల అధ్యక్షులకు అందరికి కూడా ఆ అప్లికేషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ 100 రూపాయలు కట్టి కూడా మా ప్రధాన కార్యదర్శి ద్వారా జిల్లా కార్యవర్గానికి పంపడం జరిగింది. ఆ లిస్టులు కూడా ప్రిపేర్ చేసి మండల అధ్యక్షులు ఎన్నికయ్యేటప్పుడు ఆ లిస్ట్ ఇచ్చిండ్రు. ఆ లిస్టు ద్వారానే మనము వారి యొక్క మండల అధ్యక్షుల ఎన్నికల లోపల కూర్చొని ఒక్కొక్కరు అభిప్రాయ సేకరణ కూడా చేసుకోవడం జరిగింది. వాటివి జిల్లా కార్యాలయంలో ఉన్నాయి కాబట్టి జిల్లా అధ్యక్షుల వారిని నేను అనేది ఏంటంటే, జిల్లా పాత అధ్యక్షులైనటువంటి మాధవరెడ్డి గారు, జిఎస్లు ముగ్గురు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మీరు సమాచారం తీసుకుంటే మీకు ఈజీగా అవుతుంది అనే ఉద్దేశం తెలియజేస్తా ఉన్నా. అట్లాగే నిన్నటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, 2-3 రోజుల నుంచి. ఏమని వస్తున్నాయి రాష్ట్ర పార్టీ నుంచి అంటే, మీరు ఇప్పటి వరకు క్రియాశీల సభ్యుడు కాలేదు, రాష్ట్ర పార్టీకి మీ దరఖాస్తు రాలేదు అనే ఆలోచనలో ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వస్తున్నాయా? ఎంతమందికి వచ్చినాయి? చేతులు ఎత్తండి. అందరికి వస్తున్నాయి. అంటే మన సమాచారము జిల్లా దగ్గర నుంచి రాష్ట్రంకి వెళ్ళాలి. మరి ఎక్కడ అది ఉందో దాన్ని కూడా మీరు ఇద్దరు, ముఖ్య అతిథి గారు, జిల్లా అధ్యక్షులు కొద్దిగా పరిశీలన చేసి అది వెంటనే అయ్యేటట్టు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక విషయానికి వస్తే, ఈరోజు మన జిల్లా అధ్యక్షులు, ముఖ్య అతిథి గారు మనకు అనౌన్స్ చేస్తారు, మండలాలకి ఇన్ఛార్జీలను అనౌన్స్ చేస్తారు. వారు చెప్పారు ఇందాక ఒక్కొక్క మండలంలో ఇంకా కాలేవు అని. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కూడా తెలియదు ఎక్కడైంది ఎక్కడ కాలేదు, కొత్త వచ్చు. పాత అధ్యక్షుల నిర్మాణం చేసిండ్రు. ఆ జిల్లాకి వెళ్ళిన సమాచారం, ఆ సమాచారం ఇస్తే ఎవరినైతే ఇన్ఛార్జీలను ఇస్తున్నామో మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులు, సీనియర్స్ అంతా కలిసి అతి త్వరలో మనమంతా కూడా పెండింగ్ ఉన్నటువంటి బూత్ అధ్యక్షులను నియమిస్తామని కనుక మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటే మన ముఖ్య అతిథి గారికి